శ్రీమాత్రే నమః. దుర్గాయే నమః. దేవీ నవరాత్రులు 3వ రోజు అలంకరణ. అక్టోబర్ 5వ తేదీ శనివారం, తదియా తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. ఈరోజు గంధం రంగు చీరను అమ్మవారికి కడతారు. మల్లె పువ్వులు, పొగడ పువ్వులు సమర్పిస్తారు. ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం, గారెలు, దధ్యోజనం నివేదిస్తారు. అమ్మ పూజ చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాలు వర్ధిస్తాయి. అన్నదానం చేయటం చాలా మంచిది. అన్నపూర్ణ అష్టకం మరియు ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణాదేవియై నమః అని 108 సార్లు చదువుకోవాలి. ఇక అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. దేవీ నవరాత్రులలో 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియా అక్టోబర్ 5వ తేదీ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారణలో పూజిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం ఆ పరమాత్మే ఆది భిక్షవుగా భిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తుంది. అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం. అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞతలు తెలుపుకుంటే ఎంతో తృప్తిగా దానిని స్వీకరించగలుగుతాము. సాధారణంగా ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు సాక్షాత్తు అన్నపూర్ణలాగా అన్నం పెట్టావు తల్లి అని అంటూ ఉంటారు. ఆ మాట అక్షరాల నిజం కూడా. భోజనం పరమ ఆప్యాయతతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే. ఇంటికి వచ్చిన అతిథులకు కానివ్వండి, ఇంటిలోని వారికే కానివ్వండి, ఎవరికైనా అన్నం వడ్డన చేసేటప్పుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళల్లోని ఆప్యాయతే అన్నపూర్ణ తత్వాన్ని తెలియజేస్తుంది. భోజనం చేసిన వారి కళ్ళల్లోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ. తల్లులు తమ సంతానానికి తల్లి పాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. ఈరోజు ధరించవలసిన వర్ణం గంధం రంగు. దధ్యోజనం మరియు కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. జీవకోటి ప్రాణాధారం అయిన అన్నం ఈమె ఆధీనం. పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది భిక్షవుని చేసింది కనుక మనందరం ఈ రోజున వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర, దక్షిణ హస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణ అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించుకొని పునీతులమవుదాము. ఈరోజు చదవాల్సిన శ్లోకము నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్జూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజించిన పూజ పుణ్యఫలం. లోకంలో జీవుల ఆకలి తీర్చటం కంటే మించిన అదృష్టం లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గామాతను దర్శించి తరించటం వల్ల అన్నదానులకు లోటు లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యం పొందుతారు. వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీ దుర్గార్పణమస్తు. స్వస్తి.